నువ్వు తీవ్రవాదంలోకి చేరాలనుకుంటున్నావా? పాకిస్తానోళ్ళ సహకారం కావాలనుకుంటున్నావా? భారత్‌కి వ్యతిరేకంగా కారు కూతలకు హిందూ ధర్మాన్ని దారుణంగా అవమానించు. ఇవి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి హ్యాండ్లర్స్ ఆటోమేటిక్‌గా అబ్జర్వ్ చేస్తారు. నిన్ను సంప్రదిస్తారు. ఆళ్ళు నీకు రూ. 25,000 ఖర్చయితే వాడు ఒక 5,000 ఇస్తాడు. తద్వారా నువ్వేమనుకుంటావు? వాడు నీకు సహకారం అనుకుంటావు. కానీ నీ చేతన వాడు నీ దగ్గర ఇక్కడ ఆ నిధులు, ఈ నిధులు ఇప్పిచ్చి నిన్ను తీవ్రవాదిగా మార్చి ఇక్కడ సైనిక దళాలకి, ఇక్కడ భద్రతా దళాలకి, ఇక్కడ పోలీసులకి దొరికిపోయేలా చేస్తాడు. ఆ పైన వాడు దర్జాగానే బతుకుతాడు. వాడెవడో ఎదవకి, పాకిస్తాన్‌లో ఉన్న ఎదవకి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఎదవకి ఇక్కడ కుక్కల్లాగా పనిచేయాల్సిన కర్మేంటో అర్థం కాలే. ఉద్యోగం చేసుకొని దర్జాగా బతకచ్చు, వ్యాపారం చేసుకొని దర్జాగా బతకచ్చు. నీ మతాచారాలు నీ ఇష్టం వచ్చినట్టు పాటించుకో. పరాయి మతాచారాలు ఎలా ఉండాలో నువ్వు నిర్ణయించబాక. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. పరాయి మతాల మీద ఆధిపత్యం చెలాయించాలని నా ధర్మం చెప్పింది అంటే, నీ ధర్మాన్ని నాశనం చేయమని నా ధర్మం అయితే చెప్పలేదు. ఒక ధర్మాన్ని నాశనం చేయమని ఇంకో ధర్మం చెప్పిందంటే ఆ ధర్మమే తప్పను. అంతే తప్పించి ఆ తప్పుని నెత్తిన పెట్టుకుని రెచ్చగొట్టబాకు, రెచ్చిపోబాక. రెచ్చిపోతే చిచ్చు రేగుతది. ఆ పైన తిట్టి తీసి వదిలిపెడతారు. ఇవాల్ట రోజులు పాత రోజులు కాదు. రేపు పొద్దున ఏమన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చూసి చూడనట్టు పోతుందేమో గానీ, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలో ఉన్నంత సేపు కూడా ఉగ్రవాదం దగ్గరికి కూడా రానీయదు. ఎందుకంటే ఎక్కడున్న వెతికి వెంటాడి వేటాడుతున్నారన్నది చూస్తున్నాం. ఎన్ఐఏ వాళ్ళు ఎంత జాగ్రత్త, ఎక్కడో బెజవాడలో కూర్చొని చేసినోడు, ఎక్కడో విజయనగరంలో కూర్చొని చేసినోడు, ఎక్కడో అనంతపురంలో కూర్చొని చేసినోడు, ఎక్కడో కర్నూలులో కూర్చొని చేసినోడు. సోషల్ మీడియాలో నువ్వు పెట్టే కారు కూతల పోస్టులు, మత ఉన్మాదపు పోస్టులు టెర్రరిస్టులు నిన్ను అట్రాక్ట్ చేస్తాయో తెలియదు గానీ, మన నిఘా వ్యవస్థకు మాత్రం అట్రాక్ట్ చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నిజం. తాజాగా పాకిస్తాన్ టెర్రరిస్ట్‌లకి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్నాడు. హజీ లతీఫ్ అనేవాడిని ఎట్లాగే పట్టుకుంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం.